అందరికీ ఎలా ఉన్నారు? ఇవాళ ఈవినింగ్ నేను మమ్మీ రిలయన్స్కి వెళ్తే అక్కడ పనసపండు కనిపించింది. ఎంతో కష్టపడి పనసపండు తీసుకొస్తే అదేమో మాకు తెలియక కచ్చా తీసుకొచ్చాము. ఎంతో కష్టపడి మోసుకొచ్చిన దానికి లాభం లేకుండా పోయింది. ఇంకా డాడీ వాళ్ళు వచ్చేవరకు కష్టపడి కోస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పనసపండు కోసేటప్పుడు ఎప్పుడైనా మన కత్తికి మన హ్యాండ్స్కి ఖచ్చితంగా ఆయిల్ పోసుకోవాలి, వంట ఆయిల్. లేకపోతే ఏంటంటే దాంట్లో ఉన్న మిల్క్ జిగురులాగా వచ్చి మీకు అంటుకొని అది పోదు. ఇంకా కచ్చి అయిపోయేసరికి కోసేసరికి ఇలా వచ్చింది. ఇంకోటి అందులో సీడ్స్ అనేది అలాగే అయిపోయి బయటకు వచ్చాయి. మీరు ఆ సీడ్స్ ఏం చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. మేమైతే దాన్ని వేయించుకొని తింటాము, హెల్త్కి మంచిది అంటారు పెద్దోళ్ళు. ఇంకా సగాన్ని కష్టపడి కోస్తే మాకు సగమే కోసం అనమాట, ఇంకా సగం కోయలేకపోయాం. అది కచ్చా ఉండేసరికి డాడీ హ్యాండ్ కూడా కట్ అయింది ఆల్రెడీ. ఇంకెంతో కష్టపడి అయితే కట్ చేసి ఇంత వచ్చింది. ఇంకా అందులో సీడ్స్ కూడా అలాగే వచ్చేసాయి మాకు. ఇంకా సగం ఉండేసి డాడీ ఉండి బట్ట కప్పి పెట్టండిరా మంచిగా అవుతుంది రేపు పొద్దున కల్లా అంటే కప్పాను. నేను ఇది పండిందో లేదో రేపు పొద్దున మీకు మళ్ళీ వీడియో తీసి కూడా పెడతాను. అంతవరకు బాయ్.